హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైజెన్ వీడియోస్కి స్వాగతం. ఇవాళ హోమ్ కుకింగ్లో మీకు బీరకాయ పెసరపప్పు చూపిస్తున్నా. చూడండి, బీరకాయ అన్ని పప్పులలో వేసి వండుకోవచ్చు. శనగపప్పు, మైసూర్ పప్పు, కందిపప్పు, పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ అనమాట. ఇప్పుడు నేను పెసరపప్పుతో చేసి చూపిస్తున్నా. 1 కప్పు పెసరపప్పు నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. 1 పావు కిలో బీరకాయలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చీలు. మన ఆయిల్ పోపు చేసుకున్న తర్వాత ఈ పోపు గింజలన్నీ వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు. ఈ మెంతులు కంపల్సరీ అనమాట. నేను ప్రతి కూరలో వేస్తాను, మీరు కూడా వేసుకోండి. మెంతులు అందరికీ మంచిది, ఓకేనా. అందులో పచ్చిమిర్చీలు, ఉల్లిపాయ, కరివేపాకులన్నీ వేసి కాసేపు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డలు మెత్తగా కావాలన్నమాట. ఆయిల్లో వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసి వేయించాలి. బీరకాయలు ఎన్ని కూరలలో కాంబినేషన్గా వండుకోవచ్చు అంటే అవన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఎమర్జెన్సీ అప్పటికప్పుడే చిన్నలో దంచి వేస్తాను అనమాట. టేస్ట్ ఉంటుంది అప్పటికప్పుడు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. కొంచెం వేయించిన తర్వాత పసుపు, ఎర్రకారం మాత్రం వేయకూడదు. ఓన్లీ పచ్చిమిర్చితోని పప్పు బీరకాయ మంచి పచ్చపచ్చగా మంచి కలర్తో అందంగా ఉంటుందన్నమాట కర్రీ. ఎర్రకారం అసలు వేయకూడదు. ఈ ఎర్రకారం కొన్ని కూరలలో కాంబినేషన్ బాగుంటుంది, కొన్ని కూరలకైతే మొత్తం ఆకుపచ్చగా కనిపిస్తాయి అన్నమాట. ఓన్లీ పచ్చిమిర్చి కారాలతోనే వండుకోవాలి. మంచి టేస్టీ ఉంటాయి, మళ్ళీ అందంగా ఉంటాయి అన్నమాట కర్రీస్. తర్వాత పోపు వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసి కాస్త ఒక నిమిషం 2 నిమిషాలు వేయించాలన్నమాట. వేయించాక అందులోనే మనము నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి అప్పుడే వేయించాలి. 2 కలిపి కాస్త 1 నిమిషం 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. అది ఎలక్ట్రిక్ ప్యాన్ కాబట్టి మంచిగా లైట్ బ్రౌన్గా వేగుతాయి అన్నమాట. ఏ కర్రీస్ అయినా కూడా చాలా బాగా వస్తాయి కర్రీస్ అందులో వేగుతూ ఉండాలి. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అన్నమాట ఈ ప్యాన్లో. తర్వాత మనము ఆ పప్పు వేసుకొని కలిపి కొంచెం వేడి మీద కాస్త చూస్తూ కలపాలన్నమాట. ఎందుకంటే మాడిపోయే ప్రమాదం ఉంటుంది. కాకపోతే కొంచెం దగ్గరికి అయిన తర్వాత 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక పని ఏం చేయాలంటే ఉప్పు మాత్రం లాస్ట్కు మనము దించే ముందర వేసుకోవాలి. ఇప్పుడే వేసేస్తే ఈ పెసరపప్పు ఉడకదు, నూనెలో అస్సలు ఉడకదు అనమాట, గట్టిగా రాయిలాగా అయిపోతుంది. ఈ పప్పు కూడా మనం మొత్తం ఉడికించకూడదు, నీళ్ళు కూడా తగ్గట్టుగా పోసి పప్పు కొంచెం గింజలుగా ఉంటే భలే టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇది పొడి ఉండాలన్నమాట. పెసరపప్పు బీరకాయ పొడిగా ఉండి దానికి కాంబినేషన్ పచ్చిపులుసు కంపల్సరీ ఉండాలి. టమాటా చారు కానీ, పప్పు చారు కానీ, పచ్చిపులుసు కానీ ఇవన్నీ పక్కకి ఉంటే ఈ కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట. చూడండి, మన బీరకాయ పప్పు ఉడుకుతుంది. పప్పు సగం ఉడికిన తర్వాత కర్రీ కూడా ఉడుకుతుంది అండి, బీరకాయలు కూడా ఉడికిపోతాయి. పప్పు సగం ఉడికిన తర్వాత మూత తీసి కలుపుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇట్లా కర్రీ మొత్తం దగ్గరికి అయిపోతుంది. చూడండి, పొడిగా రావాలన్నమాట. కర్రీ పొడిగా వచ్చేసింది. పప్పు కూడా గింజలు ఉండాలి. ఇట్లా చేస్తేనే బీరకాయ పెసరపప్పు భలే టేస్టీగా ఉంటుంది. పచ్చిపులుసు పోసుకొని తినండి అన్నంలో, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు బీరకాయతో అన్ని పప్పుల వెరైటీలు రోజొకటి పెడతాను నేర్చుకోవడానికి. మనకు అన్నీ తెలుసు కదా, అన్నీ నేర్చుకుందాం అంతే. చూడండి, మన బీరకాయ పెసరపప్పు సూపర్గా రెడీ అయిపోయింది. భలే టేస్టీగా ఉంది. పచ్చి పులుసు కూడా చేశాను.
ఎవరైనా పచ్చి పులుసు కానీ పప్పుచారు మీ ఇష్టం, ఏ చారుతో కాంబినేషన్తోనైనా తినవచ్చు. పెరుగుతో కూడా కాంబినేషన్ బాగుంటుంది. బీరకాయ పెసరపప్పు, బీరకాయ హెల్దీ, మనకు పెసరపప్పు హెల్దీ. ఈ చలువ అన్నమాట, పప్పు చలువ, ఇది ఫైబర్, మనకు హెల్దీ ఫుడ్. ఒక్కొక్క వారంలో ఒక 2-3 సార్లు ఈ బీరకాయ రెసిపీ చేసుకొని తింటే మనకు ఫుల్ హెల్దీ అనమాట. మంచి ఆరోగ్యం ఇస్తాయి మన ఇంట్లో చేసుకున్న కూరలు. బయట కూరలు టేస్టీగా ఉండవండి, మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. కొంచెం టైం తీసుకొని ఇంట్లోనే మంచిగా వెరైటీగా చేసుకోవచ్చు, కానీ ఎవరికి టైం ఉండదు. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్.